ప్రైజ్ ద లార్డ్. షలోమ్, హల్లెలూయా. జీసస్ లవ్స్ us సో మచ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి జెఫనియా 3వ అధ్యాయం 17వ వచనంని క్లెయిమ్ చేద్దాం. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మును రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తానుకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు సంతోషము చేత ఆయన హర్షించును. ప్రైజ్ గాడ్. ఇందులో ఒక మాట, ఫస్ట్ లైన్, నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ప్రైజ్ గాడ్. యేసయ్య మీ మధ్య ఉన్నారు. ఆయన మీ మధ్య ఉంటే అద్భుతాలే జరుగుతాయి కదండి. చూడండి, మరి గుడ్డివారు భక్తమయ్య, మరి దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని మరి యేసయ్య వెళ్తున్నప్పుడు ఆ మాటలు చెప్పడం జరిగింది. దేవుడు ఎక్కడున్నారు? వాళ్ళ మధ్య ఉన్నారు. అద్భుతాలు జరగలేదా? మరి భక్తమయ్యకి కళ్ళు రాలేదా? అలాగే 38 years నుంచి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కోనేరు దగ్గర ఉన్న వ్యక్తిని దేవుడు అతని మధ్యకి వెళ్ళి స్వస్థపరచలేదా? బ్లీడింగ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న ఆ స్త్రీ మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఎక్కడున్నారు? ఆ జనాల మధ్యలో ఉన్నారు. అద్భుతం జరగలేదా? ఈరోజు యేసయ్య మీతో మాట్లాడుతున్నారు. ఆయన మీ మధ్య ఉంటే అద్భుతాలు మీ మధ్య ఉన్నట్టే. సో యేసయ్య శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన రక్షిస్తారు, కాపాడుతారు, ప్రేమిస్తారు. మరి తన బిడ్డల్ని ఎప్పుడైనా తప్పుదారిలోకి వెళ్తే గద్దిస్తారు కూడా తన ప్రేమతో. ఆయనకున్న ప్రేమ ఎంత అంటే, మీరు తప్పు చేసినా, ఎంత పెద్ద తప్పైనా క్షమించే మనసు, ఫర్గివ్ చేసే నేచర్ మన యేసయ్యకు ఉంది. ఆయన యొక్క శాంతి మీకు కలుగును గాక. ఆమేన్. మరి మీ యందు యేసయ్యకున్న ప్రేమను బట్టే ఆయన తన పీస్ని మీకు అనుగ్రహించడం జరుగుతుంది. మీ యందు ఆయన సంతోషించాలి. ఆయన సంతోషించేటట్టుగా మీరు జీవించాలి. అంటే యేసయ్యకి ఇష్టమైనవి మీరు చెయ్యాలి. సో యేసయ్య మీ మధ్య ఉన్నారు అంటే, ఆయన మీ మధ్య ఉంటున్నారు అంటే గొప్ప కార్యాలు చేయాలని, జరిగించాలని. సో సమాధానకర్తయగు యేసయ్య, అద్భుతాలు చేయగలిగిన యేసయ్య మీ మధ్య ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ఆయన రక్షిస్తారు. ఈ వాగ్దానాన్ని చదువుకుని మీ యొక్క డేని స్టార్ట్ చేయండి. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ఆయన మిమ్మల్ని రక్షించును. ప్రైజ్ గాడ్. హ్యావ్ అ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. జీసస్ లవ్స్ us సో మచ్. ఆమేన్.